నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ ప్రైమ్ టైమ్ బులెటిన్ నేను శిరీష ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సిమీపై 15 టెర్రరిస్ట్ కేసులు కాంగ్రెస్ మద్దతుపై అరవింద్ హాట్ కామెంట్స్ ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినండి మోదీకి షర్మిల రేడియో గిఫ్ట్ ఆరు గ్యారంటీలపై పేరుతో కాంగ్రెస్ మోసం నెరవేర్చలేని హామీలు ఇచ్చారన్న గాదరి కిషోర్ ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ రైతులకు అండగా ఉంటామన్న తుమ్మల ఇక డీటెయిల్స్ చూస్తే ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని హామీలు ఇచ్చారు తుమ్మల ఇక రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చారని కేసీఆర్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు ఇక ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్లో నిర్వహించిన కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు ఆశీస్సులతో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని అవినీతి పాలమైనటువంటి రాష్ట్రాన్ని అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా వ్యవస్థని చక్కదిద్దుకుంటూనే వీళ్ళు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చుకుంటూ అవ్వాతాతలకి పెన్షన్లు ఇచ్చుకుంటూ వీళ్ళు పెండింగ్లో పెట్టినటువంటి అన్ని బిల్లుల్ని కూడా ప్రయారిటైజ్ చేసి వాటిని చెల్లించుకుంటూ ఆఖరికి ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖున జీతాలు ఇచ్చిన పాపాన పోలేదాళ్ళు అటువంటి వ్యవస్థను ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టుకుంటూ వెళ్తున్నాం పరిపాలించింది కేవలం 100 రోజులే 100 రోజుల తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా స్తంభించిపోయినాయి ఆ 100 రోజుల పరిపాలనకి ప్రజల్లో సానుకూలత ఉంది సానుభూతి ఉంది మనం విశ్వసించినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మన పక్షానే ప్రయత్నం చేస్తుందనేటటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించాం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఆ గ్యారంటీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం ఇందాక డానియల్ గారు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి వాగ్దానం పంట రుణమాఫీని ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం లోపులనే చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్లు చేశామనేది స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీకి పోటీ టెర్రరిస్టులతోనా అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు నిషేధిత సంస్థ సిమి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసిందని టెర్రరిస్టులతో సిమికి సంబంధాలు ఉన్నట్లు అనేక సందర్భాల్లో బయటపడిందని ఆయన గుర్తు చేశారు ఇక సిమిపై 15 టెర్రరిస్టు కేసులు ఉన్నాయని పిఎఫ్ఐ సిమి లాంటి సంస్థలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో పాటు నిధులు కూడా సమకూరుస్తున్నాయని మండిపడ్డారు తీవ్రవాద సంస్థలకు కాంగ్రెస్ మాతృ సంస్థగా మారిందని జగిత్యాల బోధనలలో ఇప్పటికే టెర్రరిస్టు అనుబంధ సంస్థలు కార్యకలాపాలు నడుపుతున్నాయని ఆరోపించారు తండ్రి దేశాన్ని ఆయన రాజకీయ పదవి యావ కోసం 3 ముక్కలు చేసిండ్రు ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వాళ్ళని ఎంత నాశనం చేసి వాళ్ళ రిజర్వేషన్లు తీసుకుపోయి వాళ్ళవన్నీ దోచేసుకొని మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎందుకు బలి చేస్తున్నారు ఇంకెంతకాలం బలి చేస్తారు ఇది ఫెరోజ్ జహాంగీర్ మనమడు రాహుల్ జహాంగీర్ చెప్పాలి
వీళ్ళు గాంధీ ఎడికెళ్ళి వచ్చింది గాంధీ. మీ తాత పేరు ఫెరోజ్ జహాంగీర్. దాన్ని 2 ఏళ్ల కింద ఫెరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా జహాంగీర్ ప్రధానమంత్రిగా సెక్యులర్ పదం ఎట్ట తెచ్చిపెట్టింది రాజ్యాంగంలో. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పదం లేదు. ఎమర్జెన్సీ సమయంలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమెకి? రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? రానున్న కాలంలో కూడా యూనివర్సిటీల స్టేటస్లు మార్చేసి మన రిజర్వేషన్లు అన్నీ తీసేసి బయటపడేయాలని గ్యారంటీ ఏంది? ఇది చెప్పండి నాయన అంటే 2 ఏళ్ల కింద వీడియో పెట్టిండ్రు, దానికి కొంచెం ఎడిట్ చేసిండ్రు. రాజ్యాంగం మీరు మార్చిండ్రు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్ మీరు తీసేసారు. ఇప్పుడు కూడా తీస్తున్నారు. మొన్న మీ కర్ణాటకలో వచ్చేసి కూడా ఓబీసీలో తీసుకొచ్చి ఓబీసీలో పెట్టిండ్రు. ఇంకా పెంచుతామంటుండ్రు ముస్లింలకు రిజర్వేషన్లు. దేశ విభజన చేసి కూడా సరిపోలే మీకు, మళ్ళీ విభజన చేసే కాడికి తెస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా రోహింగ్యాలకి రిజర్వేషన్లు అడుగుతారు, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి రిజర్వేషన్ అడుగుతారు, వాళ్ళకి సిటిజన్షిప్ అడుగుతారు, రేపు రిజర్వేషన్లు అడుగుతారు. ఎవరు నాశనం అవుతారు? ఎస్సీ ఎస్టీ ఓబీసీలు నాశనం అవుతారు. రోహింగ్యాలకి బంగ్లాదేశ్ ముస్లింలకు అడుగుతలేరా కాంగ్రెస్ వాళ్ళు పౌరసత్వం? ఖుల్లా అడుగుతున్నారు కదా. మా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు అయితే రోడ్డెక్కి అడుగుతున్నారు. అంటే వాళ్ళ సంఖ్య పెంచాలి, అది తెచ్చి మన రిజర్వేషన్లు పీకాలే, వాళ్ళకి ఇవ్వాలి. మీ రాహుల్ జహాంగీర్ నాయనమ్మ ఇందిరా జహాంగీర్కి ఎందుకు పెట్టాల్సి వచ్చింది సెక్యులర్ పదం? ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినాక ముస్లింల కోసము. ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినండంటూ ప్రధానికి రేడియో గిఫ్ట్ పంపారు షర్మిల. మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. ఏపీ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. ఇక 10 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి కానివ్వకుండా కపట ప్రేమ చూపించారని మండిపడ్డారు. ఎన్నికలు అనగానే రాష్ట్రంలో పర్యటిస్తున్నారని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారే తప్ప కేంద్రం నుంచి ఎలాంటి అభివృద్ధి అయితే జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్. పిచ్చోళ్ళు కాదు మోడీ గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. మోడీ గారి మన్ కీ బాత్, మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందని మండిపడ్డారు గాదర్ కిషోర్. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ని తిట్టడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని వాపోయారు. భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. ఇక భువనగిరి ఎంపీ స్థానం బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు ఆయన. వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో హడావుడి కొనసాగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా సరే ఒక 5-6 నెలల క్రితం జరిగినటువంటి ఏమరపాటో పొరపాటో ఈ లంగలు ఈ దొంగలు చెప్పినటువంటి అబద్ధపు 6 ప్రచారాలను నమ్మి తెలంగాణ జాతిపితను మేము దూరం చేసుకున్నాం అనేటువంటి ఒక బాధాతప్త హృదయంతో ఏ గ్రామాలకు మేము తిరిగినా కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కేవలం 5 నెలల కాలంలోనే
ఇంత వ్యతిరేకత కూడా కట్టినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే అమలుకు సాధ్యం కానటువంటి అన్ని దొంగ హామీలను ఇచ్చి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుకుంటూ కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పకుండా పొద్దున్న లేతే కేసీఆర్ గారి ఇష్టం వచ్చిన తిట్టుడు, పాతాళం దొక్తా, పేగులు వీక్తా, గోళీలాడుతా, తొండదోలు పెడతా. మీరు తొడలబడుతోడా ముఖ్యమంత్రి పదవి అంటే? కోతులాడిస్తోడా? విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి రేవంత్ రెడ్డిని చూసి దాపురిస్తా ఉంది. కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తావు? అడ్డగూడూరుని ప్రత్యేక మండలం చేసి చాలా సంవత్సరాలు కళ నెరవేర్చినాం. లక్ష్మీదేవి కాలువ కొత్త రోడ్డు వేస్తున్నాం. ఆల్రెడీ మానేయకుంట బ్రిడ్జ్ కంప్లీట్ చేసినాం. పాటిమట్ల అడ్డగూడు రోడ్డు కంప్లీట్ చేసినాం. ఆ రోజు నేను ప్రయత్నం చేసిన అడ్డగూడు నుంచి చల్లరామవరం వరకు రోడ్డు పెండింగ్ ఉంది. నేను చేసినా కూడా నేను ఈ రోడ్డు చేపిస్తాను. ఒక కొత్త ప్రయత్నం కోసం, కొత్త సంక్షేమ కార్యక్రమం కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎంతసేపు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా వ్యక్తిగతమైనటువంటి దూషణ ద్వారా పబ్బం గడుపుతామనేటువంటి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే, వాడు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి క్యామ మల్లేష్ యాదవ్ గారిని భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో మనం గెలిపిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పనిచేస్తాడు. కేసీఆర్ గారికి మీరు బలం చేకూర్చుకోవాలి అవుతారు. కేసీఆర్ గారు కూడా గట్టిగా కొట్లాడి ఎట్లయితే ఒక బస్ యాత్ర పేరుతో బయటికి రాగానే రైతు బంధు వచ్చిందో, ఎట్లయితే దుంగతుర్తిలో పొలాలు ఎండిపోయినాయని చెప్పి రాగానే కాలువలో నీళ్ళు వచ్చినాయో, కేసీఆర్ గారు మాట్లాడితేనే మన బతుకులు బాగుపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఈ ఓటుకు నోటు దొంగలకు బుద్ధి రావాలన్నా, మన దగ్గర పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ సంతకాన్ని దొంగ సంతకం పెట్టినని చెప్పేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించారు. 2006లో నేను పెద్ద మునగాలని చెప్పేసి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వంకాయ గుర్తు మీద 100 ఓట్లు రాలే. ఇలాంటి దొంగ సంతకాలు పెడుతోనని, భూ కబ్జాలు పెట్టినని చెప్పి మొన్ననే కేసీఆర్ ఇటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తరపున ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని వాపోయారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఒకసారి మోసపోయినాం. మళ్ళా ఇప్పుడు రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి రెండోసారి కూడా మోసపోదామా? ఇది ఆలోచించాలని చెప్పి మా అక్క చెల్లెళ్లకు, మా రైతన్నలకు, మా యువకులకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. రెండోసారి కూడా మోసపోదామా? ఇంత అడ్డంగా మనల్ని మోసం చేసిన వాళ్ళకు మళ్ళీ ఓట్లేద్దామా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అట్లనే బీజేపీ వారు ఇవాళ ఆయన కూడా చాలా విషయాలు చెప్పిండు. మొన్న 5 సంవత్సరాల క్రితం పసుపు బోర్డు తెస్తా 5 రోజుల్లో అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. పసుపు బోర్డు తెస్తా 5 రోజుల్లో అని మన ఓట్లు వేయించుకున్నాడు. రైతులతో గద్దెనెక్కిండు, గెలిచిండు ఎంపీగా. కవితమ్మను ఓడగొట్టి ఆయనను గెలిపించారు రైతులు. ఇవాళ 5 సంవత్సరాలు అయింది, పసుపు బోర్డు లేదు. 5 రోజులలో తెస్తా అన్నోడు 5 ఏళ్ళుగా ఏం చేయలేదు. ఇవాళ అది కూడా మళ్ళీ పేపర్ మీదనే మళ్ళా చెప్పిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని. అట్లా మోసం చేసిన వ్యక్తి ఈ బీజేపీ పార్టీ వ్యక్తి. ఇట్లా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా మనని మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కి మనని మోసం చేసిండ్రు, మనకు మొండి చేయి చూపించిండ్రు. మళ్ళా వాళ్ళకే ఓట్లు ఇద్దామా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నేను ఒక బలహీనమైనటువంటి కులాన్ని తిన్న వ్యక్తిని, బలహీన వర్గాల వ్యక్తిని నేను, కానీ బలమైన వ్యక్తిని నేను, తక్కువ నేను కాదు. నేను ఇలా మనవి చేస్తున్న అందరూ కూడా ఒక అగ్రకులానికి చెందినటువంటి నా సోదరుడు నాకు రాత్రి పగలు కష్టపడతా ఉన్న నా కోసం, మన గెలుపు కోసం. మీరు దయచేసి గ్రహించాలా. మళ్ళీ కొంతమంది మరి మా సమాజానికి చెందిన వ్యక్తులు కూడా ఇతర పార్టీలకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఆ పార్టీలకు మారుతున్నారు, బాగా తిరుగుతున్నారు. నేను వాళ్ళకు కూడా మనవి చేస్తున్నాను. గత 9 ఏళ్ల క్రితం తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా రైతుల్ని, బలహీన వర్గాలను, మరి గూండ్ల వాళ్ళను, అదేవిధంగా
కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇస్తుందన్నారు నామా నాగేశ్వరరావు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనకు మద్దతుగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పనంటూ విమర్శించారు. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ఇక కేసీఆర్ ప్రాజెక్టుల కోసం ఎంతగానో పోరాడారని తెలిపారు నామా. కళ్యాణ లక్ష్మి రావట్లేదు, అదేవిధంగా రైతు బంధు నిన్న మొన్న చేశారట. సరే, రైతులకైతే తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ప్రతి రైతుల సమస్య కాబట్టి ఈ 6 గ్యారంటీలో టోటల్గా ఫెయిల్ అయిపోయారు. ఈ 6 గ్యారంటీలో టోటల్గా ఫెయిల్ అయ్యి కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే అన్ని అమలు చేసినామని చెప్తారు. మీరేం చెప్పాలంటే 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాడు. మన మహిళలకు ఎవరు కూడా 2500 రాలే. అయినా కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎన్నికల గురించి మళ్ళీ అదే తప్పు. వాళ్ళు అంతకుముందు అంతే చెప్పారు, ఇప్పుడు అంతే చెప్తారు. 6 గ్యారంటీలు అమలు చేసినాం ఒకటే మాట వాళ్ళు మాట్లాడితే. ఏ గ్యారంటీ కూడా అమలు చేయలేదు. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు పెన్షన్ కూడా మనం 4000 ఇస్తానన్నారు. పెన్షన్ 4000 ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకి 2500 రాలేదు. బటన్ ఉంటుంది. ఈ బటన్ ఏంటంటే ఆ సౌండ్ వచ్చిన దాకా మీరు ఖచ్చితంగా కూడా ఆ బటన్. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు సారంపూడి సైదిరెడ్డి. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. అమరవరం, మట్టంపల్లి, మెల్ల చెరువు గ్రామాల్లో ఆయన పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని తెగేసి చెప్పారు. ఇక కుటుంబ పాలన చేసే కాంగ్రెస్ కావాలో, దేశాన్ని రక్షించే మోదీ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ఇక బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ అభ్యర్థిని చూడండి, రఘువీర్ రెడ్డి అంటారు. ఆయన పేరు ఎవరికి తెలియదు, నేను చెప్తే తప్ప. ఏమంటే జానారెడ్డి కొడుకంటారు. అది ఇదేమన్నా ఆస్తులా పంపిణీ చేయడానికి? తలా ఒక ఆస్తి పంచినట్టు నీకొక ఊరు నీకొక ఊరు అని పంచుతా ఉన్నారు. మొన్న వేసిర్రు ఓట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపించిర్రు. ఏ రోజన్నా మళ్ళీ ఇక్కడికి వస్తాడా, మిమ్మల్ని కలుస్తాడా? అంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు ఏ ఒక్క పనన్నా చేసిండా ఈ కాన్స్టిట్యున్సీకి కానీ ఈ జిల్లాకు కానీ ఆలోచించండి. కానీ నేను మీ బిడ్డని ఈడ గెలిపిస్తే మీ మధ్య ఉండేటోడిని, మనోళ్ళ కోసం పనిచేసేటోడిని, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చేటోడిని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చేటోడిని, మన పిల్లల ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇప్పించేటోడిని మీరు ఆలోచించాలి. ఈ మధ్యకు అందరూ అంటారు మా మతం వేరు, మా కులం వేరు, మా మతం వాళ్ళు మీకేయరు, మా కులం వాళ్ళు మీకేయరని. కానీ ఒక్కటి ఆలోచించండి, ఇది అందరం ఉన్న దేశం, ఇది భారతదేశం. ఎన్నో వేల కులాలు మతాలు స్వేచ్ఛగా బతికే దేశం. ఈ 10 ఏళ్లలో ఒక కులమో ఒక మతమో చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు అందించిన నరేంద్ర మోడీ గారు కావాలన్నా, కుటుంబాలను బాగు చేసుకునే కాంగ్రెస్ వాళ్ళు కావాలన్నా ఆలోచించండి. పైనుంచి చూడండి, ఎవరైనా కుటుంబాలు బాగు చేసుకోవడం తప్ప దేశాన్ని బాగు చేసిన లేడు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మనమే పెద్ద కుటుంబం, 140 కోట్ల మంది ప్రజలే కుటుంబం. మొన్న అందుకే కేరళలో కూడా చూసి ఈ మధ్య ఉగ్రవాదం పెచ్చుమీరుతా ఉంది. దానికి కేరళలో ఉన్న క్రిస్టియన్ ఫాస్టర్స్ అందరు కూర్చొని ఒక్కటే డిసైడ్ చేసిండ్రు, 10,000 మంది. అందరం కూడా నరేంద్ర మోడీ గారికి వేస్తేనే ఈ దేశం స్వేచ్ఛగా ఉంటది, ఈ దేశం బతికి పట్టగడద్దని చెప్పిండ్రు. కాబట్టి ఆలోచించండి, ఇది మతమో కులమో కాదు, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక. దాంతో పాటు ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా ఉండాలన్న ఎన్నిక. ఇగో మొన్న చేసిండ్రు, రేవంత్ రెడ్డి వచ్చి ఏమని చెప్పిండు, 6 గ్యారంటీలు అన్నాడు, అబద్ధాలు చెప్పిపోయిండు. భీమిలి మేనిఫెస్టో విడుదల చేశారు గంటా శ్రీనివాసరావు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ మేనిఫెస్టోకి సముచిత స్నానం ఉంటుందన్నారు. 22 అంశాలతో కూడిన మేనిఫెస్టోలో అభివృద్ధి హామీలు ప్రధానంగా ఉన్నాయి. ఇక వైసీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేనివి అంటూ విమర్శించారు గంటా. రాజమండ్రి మే మహానాడు జరిగినప్పుడు ఆ మహానాడులో ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, సూపర్ 6 పేరుతోటి. అప్పట్లో అది పెద్ద సంచలనం. ఆ మేనిఫెస్టో ఏదైతే మనం సూపర్ 6 అని ఆ మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసామో అది ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆ అంశాలను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా కలిసి అలయన్స్గా ఏర్పడటం, మొత్తం 3 కలిపి ఎన్డీఏ తరఫున ఒక కూటమిగా ఏర్పడి మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు కూడా 144
అసెంబ్లీ స్థానాలు, అలాగే 17 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ, అలాగే 8 ఎంపీలు జనసేన బీజేపీ కూటమి, 31 ఎమ్మెల్యేలు ఆ బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తున్న నేపథ్యం కూడా మనందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఈ ఓవర్లాపింగ్ లేకుండా ఒక మంచి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి కూటమి కూడా సీట్లు కూడా ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరు ఒకరికొరి మీద ఒకరు ప్రెస్టేజ్కో పంతాలకో లేదా ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఎవరు డామినేషను ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కాకుండా అందరూ కూడా ఒకే ఒక ఉమ్మడి లక్ష్యం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కూటమి కూడా అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో రాకూడదు అనే ఒక లక్ష్యం ఎందుకు బలంగా పెట్టుకోవడం జరిగింది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. మరి ఆ కూటమి ఏర్పడిన తర్వాత మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా దాదాపు ఇంకొక 4 డేస్లో కంప్లీట్ కాబోతూ ఉంది. రేపు 11 సాయంత్రం 5 o'clockకి ప్రచారం క్లోజ్ అవుతూ ఉంది. సాక్షాత్తు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీలు అమలవుతాయని తెలిపింది. కానీ నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు వద్దిరాజు రవిచంద్ర. ఖమ్మం పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. అనవసరంగా పోగొట్టుకొని ఇక్కడ ఈ ఓటు ముఖ్యమంత్రి సీట్లోంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తీసేసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నటువంటి ప్రజలు తీవ్ర అసహనంతో నిర్వేదంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పాలన 10 ఏళ్ల పాటు పాలిస్తే వీళ్ళు వచ్చి 100 రోజుల్లోనే అర్థమైపోయింది ఏమి చేయని విధంగా ఉంది. ఏ స్కీము ఇవ్వరు, వాళ్ళు ఇస్తాన్న హామీలు లేవు, వాళ్ళు ఇస్తాన్న స్కీములు లేవు. కనీసం వెంటనే రాగానే పంటల మీద రైతులకు బోనస్ 500 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. అది చిన్న పని, అది కూడా చేయలేదు. అంటే రైతుల పట్ల ఎంత శ్రద్ధ నిబద్ధత ఉందో. 10,000 రైతు బంధును 15,000 చేయాలి కదా, అది కూడా చేయలేదు. మహిళల పెన్షన్లు ఇప్పుడు దాకా చెప్తున్నారు, ఒక నెల 2 నెలలు మిస్ అయినాయి, పెన్షన్లు ఉన్న 2,000 మిస్ అయినాయి అని చెప్పారు. అవి 4,000 చేయాల్సింది అవసరం ఉండే. మహిళలకు 2,500 ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఒక్కొక్క స్కీమ్ చెప్పుకుంటా పోతే ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, కౌలు రైతులకు ఇస్తున్నారు, వ్యవసాయ కూలీలకు ఇస్తా అని చెప్పారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా సరే 5 నెలలు అయిపోయింది, 6వ నెల వచ్చేసింది, ఇంకా ఏమీ కావని చెప్పేసి చిన్న చిన్న వాటి కూడా చేయలేకపోతున్నారని అర్థమైపోయింది ప్రజలు. సరే వాళ్లకు ఏం జరిగిందో ఆ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారంటే మాయలో పడి ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్స్ లేవు, సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓఐలు లేవు, ఎక్కడ కూడా హాస్పిటల్ పోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటి మీద ప్రత్యేక దృష్టి వాళ్ళు పెట్టాలన్నా, వాళ్ళు ఎంబడిపడి మేము పెట్టించాలన్నా ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మేమందరం కష్టపడి చేస్తాం. మా పని మేము పూర్తిగా ప్రతిపక్ష పాత్రలోనే ప్రజల వెంట వండుకుంటూనే ప్రజల కోసం ఏది కావాలో చేస్తాం. కేసీఆర్ గారు దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తూ రోడ్డు మీద తిరుగుతున్నారు, బస్సు యాత్ర పెట్టి 4 గంటలు TV9 ఇంటర్వ్యూలో తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ కోరిక, తెలంగాణ సాధన, ఇప్పుడేం కావాలో అన్నీ చెప్పారు. నెక్స్ట్ డే నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టారు. బస్సు యాత్ర బ్రహ్మాండంగా నడుస్తున్నప్పటికీ ఇదంతా ఏమైందో కళ్ళు గుట్టి కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, బీజేపీ వాళ్ళు ఈసీ చెప్పేసి బ్యాన్ చేయిస్తారు 48 అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటానన్నారు చిర్ల జగ్గిరెడ్డి. కోనసీమ జిల్లాలోని పలు మండలాల్లో ఆయన పర్యటించారు. అంకంపాలెం, నార్కిడిమిల్లి, రావులపాలెం గ్రామంలో ఆయన పర్యటించారు. పంట దెబ్బతిన్న అన్నదాతకు అండగా ఉంటానని తెలిపారు జగ్గిరెడ్డి. రైతుల వెంటే వైసీపీ ప్రభుత్వం ఉంటుందని పేర్కొన్నారు. వర్షాలు అదేవిధంగా ఈదురు గాలులకి రైతాంగం అంతా కూడా విపరీతంగా నష్టపోయారు. ముఖ్యంగా ఎవరైతే మరి అరటి ప్రధానంగా వేస్తున్న రైతు సోదరులు ఉన్నారో సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 7,000 ఎకరాలు ఉంటే అందులో సగానికి పైగా ఇవాళ నష్టం వాటిల్లిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే సుమారు ఎకరానికి వచ్చి 2 లక్షల పెట్టుబడి పెడితే నిన్న వచ్చేటువంటి ఈదురుగాలికి మొత్తం పంట అంతా కూడా నేలమట్టం అయినటువంటి పరిస్థితి
ఇవాళ ఈ యొక్క గ్రామంలో కనిపిస్తోంది. కేవలం ఈ యొక్క అరటే కాదు, ఏదైతే వరిధాన్యం కూడా ఈసారి పంటలు చక్కగా పండాయి, రైతులంతా కష్టపడి పనిచేశారు, పాపం బాగా పంటలు పండాయి, ఎకరానికి 50 బస్తాలు వచ్చాయనేటువంటి ఆనందంలో మరి రైతంతా కూడా ఉన్నారు. అటువంటి తరుణంలోనే నోటికి అందినటువంటి పంట ఈరోజు నేలమట్టం అయిపోయి నీళ్లపాలైపోయిన విధంగా మరి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అయితే అసలు బస్తా తీసుకునే పరిస్థితి లేకుండా మొత్తం తడిచిపోయిన పరిస్థితి కనపడుతోంది. అలాగే కంద కానీ ఉన్నటువంటి పసుపు కానీ మరి పూర్తిగా తల ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి దొండపాదులు కూడా పందిరులతో సహా వేసుకున్న పెట్టుబడి అంతా నేలమట్టం అయిపోయే పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంది. మరి ఈ యొక్క పరిస్థితుల్ని చూసి వెంటనే ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏ యొక్క కాలంలో పంట నష్టపోతున్నారో మళ్ళీ అదే సీజన్లో వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ముందు అధికారులు ఇమీడియట్గా ఎన్యూమరేట్ చేయాలి, రైతులు ఇబ్బందులు ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే గతంలో కొత్తపేట నియోజకవర్గం గతంలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇలాగే నష్టం ఏర్పడినప్పుడు 11 కోట్ల రూపాయలు వస్తే అందులో 6 కోట్ల రూపాయలు మరి ఎకరానికి 10,000 చొప్పున రైతులకి మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి 10,000 రూపాయలు అప్పుల్లో ఇప్పించగలిగాం. మళ్ళీ అదే రకంగా మళ్ళీ ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ నష్టాన్ని కూడా భర్తీ. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మీసాల శ్రీనివాస్. తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి లేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పనిచేయలేదని తెలిపారు. ఇక ఎంపీ అరవింద్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. నిధుల వాడుకోవడం రాదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి అభ్యర్థిగా ఉండడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత మోడీ గారి పైన కూడా పడుతుంది. అందుకే నిజామాబాద్ పార్లమెంటు 7 నియోజకవర్గ ప్రజలు అక్కడ మోడీ రావాలి, ఇక్కడ కేడీ పోవాలి. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బాగుండాలంటే, నిజమైన కార్యకర్తలకు నాయకులకు మంచి జరగాలంటే, పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే అరవింద్ను ఓడించాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తలందరూ, బీజేపీ ఫాలోవర్స్ అందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. అన్ని హిందూ సంఘాలు కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ప్రవర్తన బాగుండదు. గతంలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. బండి సంజయ్ లాంటి మాస్ లీడర్లు కూడా ఈయన బాధితులే. బండి సంజయ్ని మార్చడానికి కూడా ఈయన కూడా భాగస్వామ్యుడే. కాబట్టి ఈయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ప్రజలందరూ బీజేపీకి ఓటేద్దాం అనుకున్నా కూడా ఆలోచనలో పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు ఒంటెద్దు నరసింహారెడ్డి. కేసీఆర్ ప్రచారంతో కాంగ్రెస్లో భయం కనపడుతోందన్నారు. ఇక రోజురోజుకి బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్నారు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చలేరని తెలిపారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేలా కృషి చేయాలని కోరారు. సాయంత్రం 6 గంటలకు హుజూర్ నగర్ పట్టణంలో పెద్ద రోడ్ షో జరగబోతుంది. ఈ రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ అభ్యర్థి మధ్యల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యులు కల్లం జగదీశ్వర్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు. హుజూర్ నగర్ పట్టణము, హుజూర్ నగర్ మండలానికి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున రేపు ఈ రోడ్ షోలో పాల్గొని ఈ రోడ్ షోను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవ అంశంగా ఈనాడు చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్న విధానాలు మనం పరిశీలిస్తే నిన్న రైతు బంధు, నిన్నగాక మొన్న రైతు బంధు వేసినారు. చాలామందికి ఒక 2,000 కోట్లు రిలీజ్ చేసినారు. మిత్రులారా, మీరు ఆలోచన చేస్తే కేసీఆర్ బయటికి వెళ్ళిన తర్వాత, కేసీఆర్ గర్జించిన తర్వాతనే ఈ రైతు బంధు పడటం జరిగింది. మొన్నటి దాకా రైతు బంధు వేయమంటే ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. మరి వాళ్ళ ఎన్నికల కోడ్ ఎడిపోయింది. ఎన్నికల కోడ్ అడ్డం ఎందుకు రావట్లేదు అంటే రైతుల ఆగ్రహం, రైతుల కోపము, రైతుల యొక్క వ్యతిరేకతను
చెవి చూస్తున్నారు. కేసీఆర్ గారు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత విపరీతమైన రోడ్ షోలకు వస్తున్న స్పందన ప్రధాన కారణంగా మనకి ఈరోజు కనిపిస్తుంది. పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పటికి కూడా అధికారంలోకి రాకముందు పిసిసి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంటే అబద్ధాలు ఆడినారు. ఓకే, అన్ని అబద్ధాలే, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ప్రజలను మోసం చేసి వాళ్ళతో ఓట్లు తీసుకున్నారు. మరి ఇప్పుడేందుకు అబద్ధాలు ఆడుతున్నారు? దట్స్ ఆల్ ఫర్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. రాజస్థాన్ ఒక ప్రత్యేక ప్రాంతం. అక్కడి వాతావరణం, ప్రశాంతత ఎక్కడా ఉండదు. అక్కడికి వెళ్ళగానే కోట